ఏలూరు శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి, డిసిసి కార్పొరేషన్ ఖమ్మం. మనందరికీ తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా వేగంగా అన్ని డివిజన్లో శరవేగంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి దాంట్లో భాగంగా 5వ డివిజన్లో కూడా అనేకమైనటువంటి డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సంబంధించిన, కరెంటు సంబంధించిన అన్ని విషయాలలో కూడా అడిగిందే తడువుగా ఇక్కడ మా కార్పొరేటర్ గారు, మన పల్లెబైన చంద్రయ్య గారు, వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి సఖ్యతగా ఉండి మేమందరం కూడా కలిసి ఇక్కడ తుమ్మల గారితో మేము అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వారి దృష్టి తీసుకుపోయి అనేక విషయాలు శాంక్షన్ చేసుకొని అనేక కోట్ల రూపాయల వర్క్స్, సుమారుగా 5 కోట్ల రూపాయల వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని డివిజన్స్లో అక్కడక్కడ డ్రైన్స్, కొన్ని అక్కడక్కడ రోడ్లు, కొన్ని లింక్ ఛానల్స్ కలపాల్సి ఉంది. వాటికి కూడా త్వరలోనే ఫండ్స్ కూడా శాంక్షన్ కొన్నిటికి ఉన్నాయి, ఇంకా కొన్నిటికి కావాల్సి ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ప్రధాన సమస్య ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఉన్నటువంటి ఒక మేజరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో, లెఫ్ట్ టు రైటు ఈపీహెచ్ కాలనీకి అనుసంధానమైనటువంటి సాగర కాలువ మీద లెఫ్ట్ టు రైట్లో కానీ ఒక 2-3 బ్రిడ్జిలు కనీసం 30 ఫీట్ తోటి కట్టగలిగితే మేజర్గా ఈ ఖానాపురంలో ఉన్నటువంటి 1 నుంచి 7వ డివిజన్ వరకు ఉన్న సమస్యలు, అంటే ట్రాఫిక్ సమస్య, వెహికల్ సమస్య తీరిపోద్ది. ఈ విషయాన్ని మేము తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తక్షణమే 2 లేదా 3 బ్రిడ్జిలు అనుసంధానం చేస్తే సిటీకి సాధ్యమైనంత వరకు ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఒక్కడనే ఒక పేస్ లెవెల్లో వచ్చేసి బ్రిడ్జి మీద తప్ప మాకు ఆల్టర్నేట్ లేదు. ఎవరైనా దాటిపోవాలంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఆ సమస్యను తుమ్మల గారికి మనం తీసుకెళ్ళాము. పరిష్కరించడానికి కూడా వారు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. మేము అనుకోవటం అన్నీ అనుకూలిస్తే అది కూడా ఒక 2-3 నెలల్లో అది కూడా అయ్యే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, ఈ డివిజన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేషన్ కార్డులు ఒకటి తీసుకుంటే, రేషన్ కార్డులు ప్రతి ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి ఉంది. చాలామందికి రేషన్ కార్డులు అందిని రేపు 1వ తారీఖు, ఇంకా జూన్ 1-2 తారీఖుల్లో కూడా అర్హులైనటువంటి అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 110 ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. అందులో 80 మంది ఆల్రెడీ ముగ్గులు పోసుకున్నారు. ఒక 60-70 మంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా ఫస్ట్, సెకండ్ ఫేజ్ కూడా పూర్తయింది. ఇంకా 15-20-30 మంది టెక్నికల్ ఇష్యూస్లో అక్కడక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ ఇళ్లను కూడా కంప్లీట్ చేసి త్వరలో అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. అలాగే ఇంకా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా త్వరలోనే వచ్చే జూన్లో అన్నిటికి కూడా పర్మిషన్లు ఇప్పించి ఎవరికి కూడా ఇల్లు లేదు, మాకు రేషన్ కార్డు లేదు అనే పరిస్థితి లేకుండా చేయడానికి మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యుగంధర్ గారు కూడా డైనమిక్, ఆయన పర్యవేక్షణలో తుమ్మల గారి నాయకత్వంలో ఈ 5వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కూడా మేము ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం అవసరం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు తుమ్మల గారు, మా కార్పొరేటర్ ద్వారా మేము తుమ్మల గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మన డైనమిక్ లీడర్ తుమ్మల యుగంధర్ గారి పర్యవేక్షణలో, తుమ్మల గారి నాయకత్వంలో ఈ 5వ డివిజను మేము తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో కైవసం చేసుకుంటాం. అలాగే రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ, 60 డివిజన్లో ఈసారి జయకేతనం కాంగ్రెస్ పార్టీ ఎగరేయాలని తుమ్మల గారు లక్ష్యంతో ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుబంధంగా మా కార్యకర్తలు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అన్ని డివిజన్లో, మా డివిజన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలందరి సహకారంతో మేము ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల మధ్యనే బతుకుతూ, ప్రజలతోటి వారి యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ డివిజన్లో రేపు కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి ధీమాగా చెప్తున్నాం. అలాగే మేము ఒకటే చెప్తాను, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 60 డివిజన్లో 100% ఫలితాలు ఈసారి వస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి తుమ్మల అంటే అభివృద్ధి కాబట్టి, దాంట్లో తిరుగులేదు కాబట్టి ఆ నమ్మకంతో ఈసారి తప్పకుండా పూర్తిగా కాంగ్రెస్ జెండా మయం కావాలని చెప్పేసి, అవుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు పల్లెబైన చంద్రయ్య యాదవ్, 5వ డివిజను కార్పొరేటర్ పల్లెబైన భారతి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మేము 5 సంవత్సరాల కాలం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ మాకు 1 సంవత్సరంన్నర తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే హామీ ఇచ్చాడు, నువ్వు ఏ పని చేయించుకున్నా నీ ఇష్టం, నీకు పనుసు లేదనకుండా పెడతా, నేను చేయించుకోకపోతే నీ తప్పు, చేయకపోతే నా తప్పు, ఇదే చెప్పడం జరిగింది. ఆయన అదే విధంగా కూడా ఈ 5వ డివిజన్కి నుంచి ఏ పేపర్ పోయినా కూడా ఆ పేపర్ని రిజెక్ట్ చేయకుండా అన్ని వర్కులు కూడా ఇవాళ సఫిషియెంట్గా మాకు ఇచ్చారు. 5వ డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ 50% తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాతనే పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ఎస్పి కాలువ మీద నుంచి బ్రిడ్జి వేస్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చారు. మరి ఇంకా శంకుస్థాపనలోకి రాలేదు. మరి ఎప్పుడైతుందో అని కూడా కాన్ఫిగరేషన్ లేదు. అది కనుక 5వ డివిజన్ కూడా, 5వ డివిజన్కి, 4వ డివిజన్కి, 6వ డివిజన్కి, తర్వాత వికలాంగుల కాలనీకి కూడా ఆ బ్రిడ్జి వేస్తే
ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి అదేవిధంగా 5వ డివిజన్ 4వ డివిజన్ కలిపి బఫర్ జోన్ అని, ఇండస్ట్రియల్ జోన్ అని రకరకాలుగా చెప్తున్నారు. మరి అవి కూడా అయిపోయినాయి, తీసేసినామని చెప్పారు. ఇంకా అధికారికంగా ఇంతవరకు మాకు ఏమీ రాలేదు. మరి అదేవిధంగా ఎందుకంటే ఇవాళ దగ్గర దగ్గర ఒక 100 ఎకరాల్లో ఇళ్ళు కట్టడం జరిగింది. కానీ వాళ్ళకి ఏ లోన్లు కానీ ఏ పర్మిషన్లు కానీ ఎటువంటివి లేకుండా ఉంది. మరి వాళ్ళందరికి కూడా పర్మిషన్లు ఇచ్చి మరి అభివృద్ధి జరిగి ఉంటే కార్పొరేషన్ కూడా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మా అందరి ఆలోచన. మరి ఆ బ్రిడ్జి కనుక ఏర్పాటు చేసినట్టయితే ఈ 5-6 డివిజన్లకు 10 డివిజన్లకు కూడా అది ఉపయోగపడుద్ది. ఇవాళ ఖమ్మంలో అతి దగ్గరలో కిలోమీటర్ దూరంలో ఉన్న ఇండస్ట్రియల్ కాదు, ఇండస్ట్రియల్ జోన్ అంటున్నారు. అవి తీసేస్తే ఈ ఏరియా సత్యశ్యామల జరిగిద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు సార్, ఇట్లా 320 kV లైను ఇళ్ల మీద ఉన్నది, మరి ఆ ఇళ్ల మీద నుంచి తీయాలంటే ఏమన్నారంటే సారు అది ఇల్లు ముందా మీరు ముందా అని అడిగారు. సార్ కరెంటే ముందు, కానీ మనం పట్టాలు ఇచ్చినాం కదా, మరి లైన్ తీసేయాలి సార్ అంటే అది కాదన్నాడు. అని 4 రోజులకి చంద్రం మీకు శాంక్షన్ అయిపోయింది, లెటర్ వచ్చి తీసుకోమని చెప్పారు. అసలు అంత చేయటం అంటే అంతకుముందు అధికారులందరూ కూడా ఈ డివిజన్కి 100 మంది 200 మంది వచ్చి పరిగణన చేశారు. ఏ వైరు కూడా తొలగించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇళ్ల మీద కూడా తీగలు లేకుండా చేసిన ఘనత ఒక తుమ్మల నాగేశ్వరరావు గారిది. తుమ్మల నాగేశ్వరరావు గారు తలుచుకుంటే అభివృద్ధిలో తుమ్మల నాగేశ్వరరావుని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే మనం ఎటు మెడ తిప్పి చూసినా ఆయన శిలాపలకాలు ఉన్నాయి. మరి ఇవాళ అంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇంకా అసలు ఈ ఆయన మీద ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఆయన తప్ప ఎవరితో కాదు కూడా. మరి అదేవిధంగా సార్ తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఒకటే నిర్వహించుకునేది, ఆ బ్రిడ్జి తొందరగా శంకుస్థాపన అయితే మరి బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, బ్రిడ్జి శంకుస్థాపన చేయేది కాదు. మరి మీరు మాకు హామీ ఇచ్చినట్టుగా ఎక్కడైతే మీరు బ్రిడ్జి కడతా అనుకున్నారో అది తొందరగా శంకుస్థాపన చేస్తే మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్కి మనకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2 కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మరి ఇవాళ ఇంకా ఈ మన సంతోష్ రెడ్డి కాంప్లెక్స్ నుంచి టీఆర్ఎస్ దిమ్మె వరకు ఒక 3.5 కోట్లు ఇస్తే ఆ రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. వెడల్పు లేదు, డ్రైన్లు లేవు సరిగా. మరి ఆ 3.5 కోట్లు కూడా మంత్రి గారు ఇస్తారని చెప్పేసి మాకు అందరికీ నమ్మకం ఉంది. మరి ఎలక్షన్లు కూడా సరే 5 నెలలు 6 నెలలు అయినా కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ ఒక్క రోడ్డు అయితే కూడా మాకు బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆ కాలంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని చెప్పి నిధులు అసలు ఏమాత్రం కూడా విడుదల చేయలేదు. తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తుమ్మల గారు మంత్రి గారు అయిన తర్వాత దాదాపుగా 99% ఈ డివిజన్లో వర్క్లన్నీ కూడా పూర్తయినాయి. డ్రైనేజీలు అయితే, రోడ్లు అయితే, మిగతా వసతులు కూడా పూర్తిగా చేయబడ్డాయి. అదే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమన్నా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి బలం ఉంది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 60 డివిజన్లు మేము గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ప్రాంతం చూసుకుంటే 4, 5, 6 3 డివిజన్లు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది. అదేవిధంగా ఈ 3 డివిజన్లు కూడా ఇప్పటికీ దాదాపు 90% వర్కులు పూర్తయినాయి. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరకొరనే ఉండే. ఈ 3 డివిజన్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి గారు తుమ్మల గారి సహకారంతో దాదాపు పూర్తి చేయడం జరిగింది. ఈ 3 డివిజన్లు కూడా మీ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది.